మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లి యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. స్థానిక నీల్వాయి సబ్ ఇన్స్పెక్టర్ శ్యామ్ పటేల్ తెలిపిన వివరాల మేరకు వేమనపల్లి గ్రామానికి చెందిన కంపెల లక్ష్మి బాపు దంపతుల కుమారుడు డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రాజ్ కుమార్ హోలీ పండుగ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో గ్రామస్తులతో కలిసి ఆనందంగా హోలీ పండుగ సంబరాలు జరుపుకున్న అనంతరం తన మిత్రులతో కలిసి ప్రాణహిత నది పేటరేవు వైపుకు స్నానానికి వెళ్లి ఈత రాక నీటిలో మునిగి మృతి చెందాడని నీల్వాయి ఎస్ఐ శ్యామ్ పటేల్ తెలిపారు. మృతదేహాన్ని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. హోలీ పండుగ సందర్భంగా మన వేమనపల్లి గ్రామానికి చెందిన కంపెల రాజ్ కుమార్ అనే అబ్బాయి మరియు అతని బంధువులు నవీన్ కుమార్, సాయి కిరణ్, రాకేష్, అభిషేక్ అనే 5 పిల్లలు కలిసి హోలీ ఆడిన అనంతరం స్నానాలు చేయడం కొరకు వేమనపల్లి ప్రాణహిత రివర్కి వెళ్ళడం జరిగింది. ఉదయం 11 గంటల సమయాన ప్రాణహితకి వెళ్ళి ఈ కంపెల రాజ్ కుమార్ అనే అబ్బాయికి 19 ఇయర్స్ ఉంటాడు, డిగ్రీ చదువుతున్నాడు. ఇతనికి స్విమ్మింగ్ రాదు, ఈత రాదు. ఆ పిల్లలు ఈత కొడుతుంటే ఈయన కూడా ఈత నేర్చుకుందామని ఆ ప్రాణహిత రివర్లకు దిగడం జరిగింది. ఈయన ఈత నేర్చుకునే క్రమంలో ఆ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల ఆ నీటి ప్రవాహానికి మునిగిపోవడం జరిగింది. ఆ డెడ్ బాడీ కూడా ట్రేస్ చేయడం జరిగింది. ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసినాం. డెడ్ బాడీ కూడా వాళ్ళకి అందడం జరిగింది. నిన్న కూడా ఈ హోలీ సందర్భంగా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. అందరికీ లోకల్ సోషల్ మీడియా గ్రూపుల ద్వారా కూడా అందరికీ హెచ్చరించడం జరిగింది. అయినా కూడా మారకుండా వాళ్ళు అదేవిధంగా నీటి ప్రవాహంలోకి పోయి మంచి భవిష్యత్తు ఉన్న అబ్బాయి అలా చేసుకోవడం జరిగింది. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस